హాయ్! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు. ఈరోజు ఈ వీడియోలో కొత్తిమీర, పుదీనా పచ్చడి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు: నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నీళ్ళల్లో వేసి నానబెట్టుకోవాలి. టీ ఒక టీ స్పూను ధనియాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర, 3 టేబుల్ స్పూను మినపప్పు, ఒక ఉల్లిపాయ, టేస్ట్ తగినంత సాల్టు, ఎండుమిరపకాయలు ఒక 12 వరకు తీసుకున్నానండి. కొత్తిమీర ఒక కట్ట, పుదీనా ఒక కట్ట శుభ్రంగా కడిగి బౌల్లో ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించి ఇలా కడాయి అయితే పెట్టుకోవాలి. కడాయి హీట్ ఎక్కిన తర్వాత అందులో ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. ఇవి ఆయిల్లో వేసైనా వేయించుకోవచ్చు, కాకపోతే డ్రైగానే వేయించుకుంటేనే బాగుంటుంది. ఆయిల్ వేసిన దానివల్ల ఎక్కువ క్రిస్పీగా అయిపోతాయి, అంతగా బాగోవు. ఇలా వేయించుకోండి కలర్ చేంజ్ అయ్యేంత వరకు. ఇప్పుడు అందులోనే ధనియాలు, జీలకర్ర వేసేసి బాగా వేయించుకోవాలి. ఇవి బాగా చిటపటలాడాలండి, అప్పుడే మనకి పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది. ఇలా చూపించిన విధంగా చిటపటలాడుతూ ఉండాలి. ఎంతసేపు పుదీనా, కొత్తిమీర పులావులో, బిర్యానీలో వేసుకుంటాం కానీ ఇలా పచ్చళ్ళు అయితే ఎవరు తినరు అంతగా. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది. హెల్త్కి కూడా మంచిది కదా. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. మినపప్పు అయితే వేయించుకోవాలండి, ఆయిల్లో ఇవి తొందరగా వేగిపోతాయి. జాగ్రత్తగా వేయించుకోండి. మనం ఇప్పుడే వేగవాలనుకునే లోపే అవి వేగిపోతాయి అంత ఫాస్ట్గా. ఇలా రెడ్ కలర్ ఉన్నప్పుడే తీసేయండి, చల్లారేసరికి అవి రెడ్ అండ్ బ్రౌన్ కలర్లో ఉంటాయి. లేదు అక్కడే బ్రౌన్ కలర్ వేయించారంటే బయటికి తీసేసరికి మాడిపోతాయండి మినపప్పు. ఇప్పుడు అదే ఆయిల్లోనే నేను పుదీనా వేసి వేయించుకుంటున్నాను. దీనికి మూత పెట్టి మగ్గించుకోవాల్సినంత అవసరం లేదు. అది ఏ ఆకుకూరైనా కానీ తొందరగానే మగ్గిపోతుంది కదా 1 నిమిషంలోనే. ఇలా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలోనే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఇంకా ఆకు వేగడానికి ఆ మాత్రం పడుతుంది. కొత్తిమీర అయితే వేస్తున్నాను. కొత్తిమీర వేసుకొని ఇంతకుముందు పుదీనా ఎలా అయితే వేయించుకున్నామో అలాగనే వేయించుకోవాలి. ఇది చాలా తొందరగా చేసేసుకోవచ్చు ఈ పచ్చడి, అంతే టేస్టీగా ఉంటుంది, మంచి వాసన వస్తూ ఉంటుంది. ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక మీడియం సైజ్ జార్ అయితే తీసుకున్నాను, చిన్నదైతే వద్దండి, మన దగ్గర రోల్ లేదు కదా. ఎండుమిరపకాయలు వేసాను, వేయించుకుని ఉద్దిపప్పు, జీలకర్ర, ధనియాలు, ఉప్పు వేసాయి గ్రైండ్ చేసుకోవాలి. కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. రోల్ లేని వాళ్ళు ఇలాంటి మీడియం జార్లో వేసుకోండి, చిన్న జార్లో వేస్తే అది మెత్తగా అయిపోతుంది, పచ్చడి మనకు రోటి పచ్చడిలాగా అనిపించదు. మనకు మినపప్పు అయితే మెత్తగా మెదిపోయిందండి, ఎండుమిరపకాయలు మాత్రం అలానే ఉన్నాయి, అవి కూడా మెత్తగా మెదిగిపోతాయి. తర్వాత వేయించుకున్న కొత్తిమీర వేసుకోవాలి, వేయించుకున్న పుదీనా వేసుకోవాలి. దీన్ని ఒకసారి కచ్చాపచ్చాగానే చేసుకోవాలండి, మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు. కొత్తిమీర ఒక కట్ట, పుదీనా ఒక కట్ట క్వాంటిటీ అయితే సరిపోతుంది ఒక ఫ్యామిలీకి. నేను చింతపండు గుజ్జు అయితే వేస్తున్నాను, మీ దగ్గర చింతపండు బాగుంటే వేసుకోండి. మా దగ్గర ఇక్కడ అంత బాగోదు చింతపండు, అందుకని ఎక్కువ నేను గుజ్జే వాడతాను. ఇక్కడంతా తొక్కు, ఆ చింత తొక్కులు అన్నీ అలానే ఉంటాయి. మన ఆంధ్ర సైడ్ చింతపండు బాగుంటుంది. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా, నాకైతే ఈ విధంగా సరిపోతుంది. మీకు కావాలంటే చింతపండు నానబెట్టుంటాం కదా, అదే వాటర్ వేసుకోండి జారుగా.
అంతే అండి, ఇది చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఇలా కొద్దిగా ఆయిల్ కడాయిలో ఉంటే వేసేసాను వేస్ట్ కాకుండా, అదే మీకు లైట్గా కనిపిస్తుంది కదా. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే బాగుంటుందండి. కనీసం 10 రోజులకు ఒకసారి అయినా తినండి. అంతే అండి, పుదీనా పచ్చడి రెడీ. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఇంకో మంచి వీడియోతో వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.